ప్రస్తుతం భక్తులకు సంబంధించి కూడా వడి బియ్యం సమర్పించడం కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లా ఉంది? బాగుంది. ఏమేం చేస్తారు? ఎట్లా పూజలు చేస్తారు? మేము వడి బియ్యం పోసుకుంటాం, బంగారం ఇస్తాం, ఎత్తెత్తు బంగారాలు ఇస్తాం, పసుపు కుంకుమలు. మాకు మా సార్కి యాక్సిడెంట్ అయింది, దానివల్ల 35 లక్షలు పెట్టినాం. బతకనంటే సమ్మక్క తల్లికి మొక్కినాం. ఇంకా మాకు నమ్మకం కుదిరింది. ఏమేమి మొక్కులు చెల్లిస్తున్నారు? ఇక్కడికి వచ్చినాక జాతరలో ఏమేమి చేస్తుంటారు? ఏట పిల్లలు, ఎత్తెత్తు బంగారాలు, పసుపు కుంకుమలు, ఒడిగట్టు బియ్యాలు. ఎట్లా అనిపిస్తుంది జాతరకు? మాకు చాలా మంచిగా ఉంది. ఎన్నిసార్లు వచ్చిందమ్మా జాతర? ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? 28 సంవత్సరాల నుంచి వస్తున్నా. నా బిడ్డ కూడా ఇక్కడికి వచ్చినాకనే పుట్టింది. మేము అప్పటి నుంచే చేస్తూనే ఉన్నాం ఈ జాతర. మా పాపకు బాగాలేకుండా 3 సార్లు మొక్కులు చెల్లించాం. పసుపు కుంకుమలు, బంగారాలు, ఆట పిల్లలు. ఖమ్మం నుంచి వచ్చాం. ఎట్లా ఉంది అంటే ముందుగా వచ్చారు? మరి ముందుగా అంటే 4 రోజులు ఉండాలని వచ్చాం. ఈ రేపు దర్శనం మంచిగా ఇబ్బంది అవుతుందని ఇలా చేసుకొని పోతాం. రేపు బిడ్డను చూసుకొని ఎల్లుండి తల్లిని చూసుకొని వెళ్తాం. ఎన్ని రోజుల ముందు వస్తారు ఇక్కడికి? 4 రోజుల ముందు. 4 రోజులు ఉంటాం. ఇక్కడే ఉంటారు? ఎట్లా మరి ఎక్కడ ఉంటారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది. పట్టాలు ఎక్కడ ఉంటారు? బాగు గుడారాలు వేసుకొని. మరి మీ పిల్లలకు వచ్చింది కదా, వాళ్ళకు కూడా సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు అమ్మవాళ్ళ గురించి చెప్తుంటారా? వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పినమ్మా? మేము చెప్పారా? ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించినటువంటి చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే తరలి వస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ట్రయల్ రన్స్ నిర్వహించారు. రోపాటికి సంబంధించినటువంటి రేపు సారలమ్మను గద్దెకి తీసుకొచ్చే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావలసినటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే ట్రయల్ రన్ దాదాపు 2-3 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పచ్చు. స్పెషల్ పార్టీ పోలీసులు, రోప్ పార్టీకి సంబంధించినటువంటి విభాగాలు, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈసారి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. సేమ్ టైంలో సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర మీద అనేక స్టోరీస్ వస్తున్నాయి. వీటన్నిటి కూడా నిజమైనటువంటి చరిత్రను కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు తెలుసుకునే విధంగా ఒక శిలాశాసనం మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టుగా సీతక్క చెప్తున్నారు. సేమ్ టైంలో వచ్చే భక్తులు కూడా మేడారం అడవులను కాపాడడానికి కూడా వాళ్ళు సహకారం అందించాలని కోరుతున్నారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వస్తువులను కూడా వేయొద్దని కోరుతున్నారు. అదేవిధంగా వచ్చే మేడారం జాతర వరకు కూడా మరింత అడవులను పెంచే విధంగా కూడా ఈ ప్రాంతాన్నంతా కూడా వనాలు ఎక్కువగా పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి భక్తుల సహకారాన్ని కూడా కోరుతున్నారు. ఈసారి భక్తుల సంఖ్య ప్రధానంగా పెరగడానికి ఆర్టీసీ బస్సుకు సంబంధించి మహాలక్ష్మి పథకం 6000 బస్సులను ఏర్పాటు చేయడం కావచ్చు. ఇదంతా కూడా భక్తుల సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు.